ఇవాళ జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మేయర్ ఎన్నికను జిల్లా జాయింట్ కలెక్టర్ అశోక్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కూటమి కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియా సభ్యులు హాజరు కానున్నారు. కూటమి తరపున జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా పీల శ్రీనివాస్ ను అధిష్టానం ప్రకటించింది. ఇప్పటికే బీ ఫామ్ ను అందజేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సింధు. ఏదైతే గ్రేటర్ విశాఖ మేయర్ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గత 2 నెలలుగా కూడా విశాఖలో కొనసాగినటువంటి ఏదైతే క్యాంపు రాజకీయాలు కానీ రాజకీయ ఉత్కంఠకైతే తెరపడినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 19వ తేదీన జరిగినటువంటి మేయర్ అవిశ్వాస తీర్మానంలో కూటమి పార్టీ అయితే అవిశ్వాస తీర్మానాన్ని కూడా నెగ్గిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్ గొలగాని హరివెంకట కుమార్ని తొలగిస్తూ కూడా ఎన్నికల అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అయితే త్వరలోనే కొత్త మేయర్ని ఎన్నుకోవాలంటూ కూడా నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు అయితే కూటమి పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మనం చూసుకుంటే పూర్తిగా కూడా ఏదైతే గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఇక్కడ ఇప్పటికే పూర్తిగా బౌన్సర్లందరినీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు 84 మంది పోలీస్ సిబ్బందితో కూడా భద్రతాపరమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారో ఇది ఈరోజు జరగబోయేటటువంటి ఏదైతే మేయర్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో మేయర్కి నూతన మేయర్గా కూడా పీలా శ్రీనివాసరావుకి ఇప్పటికే ఆ కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే బీఫామ్ పట్టా కూడా ఇవ్వడం అయితే జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి మేయర్ని తొలగించిన తర్వాత ప్రస్తుతం మేయర్ సీటు ఖాళీగా ఉండడంతో మేయర్ ఎన్నికైతే అనివార్యమైందని చెప్పుకోవచ్చు. అనివార్యమైనటువంటి నేపథ్యంలో ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ సారథ్యంలోనైతే ఈరోజు ప్రత్యేక సమావేశం కూడా జరగనుంది. ఈ ప్రత్యేక సమావేశంలో పాల్గొనబోతున్నటువంటి కార్పొరేటర్లంతా కూడా ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ ప్రాంతానికైతే వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే 11 గంటల ప్రాంతంలో కూడా కౌన్సిల్ హాల్లో వీరంతా కూడా సమావేశం కానున్నారో సమావేశం అనంతరం కూడా నూతన మేయర్ పీలా శ్రీనివాసకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే తీసుకురానున్నారు. మేయర్గా పీలా శ్రీనివాసరావు అయితే ఏదైతే దీనికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే పూర్తిగా విశాఖ గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి మేయర్ పీఠం ఏదైతే ఉందో మేయర్ పీఠానికి సంబంధించినటువంటి అంశం పూర్తిగా కూడా గత 2 నెలలుగా కూడా కొనసాగినప్పటికీ అటువంటి ఉత్కంఠకు అంతటికి కూడా తెరపడినట్టుగా తెలుస్తుంది. అయితే గత 2 రోజుల క్రితం జరిగినటువంటి డిప్యూటీ మేయర్కి అవిశ్వాసం కూడా కూటమి పార్టీ నెగ్గినట్టు పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 63 మంది కార్పొరేటర్లతో పాటు 11 మంది ఎక్స్ అఫీషియా సభ్యులు మొత్తం కలిపి 74 మందితో కూడా మేయర్ అయితే అవిశ్వాస తీర్మానం నెగ్గిన నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే మేయర్ ఎన్నికకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నాయో దీనికి సంబంధించి పోలీసులు అయితే పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ ప్రాంతానికి వచ్చేటటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాహన ట్రాఫిక్ సమస్యను కూడా పూర్తిగా చక్కదిద్దేందుకైతే పోలీసులు ఇప్పటికే ఈ ప్రాంతానికైతే చేరుకోవడం జరిగింది. దాదాపు 84 మంది పోలీసులు అంటే 44 రూపు బ్యాచ్లతో కలిపి దాదాపు 84 మంది పోలీసులు కూడా ఇదే అంశానికి సంబంధించి అయితే భద్రతా చర్యలు కూడా తీసుకొని ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏసీపీ స్థాయి అధికారిని కూడా ఇప్పటికే నియమించడం అయితే జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేటటువంటి వాహనాలు కానీ లేదా వాహన పార్కింగ్లకు సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారో అలాగే ఏదైతే ఈ రోజు జరిగేటటువంటి గ్రీవెన్స్ ఏవైతే ఉందో దీనికి సంబంధించినటువంటి వెహికల్ ఫ్రీ జోన్ ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి వచ్చేటటువంటి ఎవరైతే కార్పొరేటర్లు కానీ లేదా ఎక్స్ అఫీషియల్ సభ్యులు వీరందరికీ కూడా మినహాయింపు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. పూర్తిగా చూసుకుంటే వారు వచ్చేటటువంటి వాహనాలకి ఆ మినహాయింపు ఇస్తూ కూడా వాహనాలన్నీ కూడా లోపలికి వచ్చే విధంగా అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే చూసుకుంటే ఏదైతే గ్రేటర్ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుందో ఈ నేపథ్యంలో ఇక్కడ ఆ బౌన్సర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బౌన్సర్లంతా కూడా ఇప్పటికే ఏదైతే జీవీఎంసీకి అయితే చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో మయూర్ అశోక్ అధ్యక్షతన జరిగేటటువంటి ఏదైతే మేయర్ ఎన్నిక ఏదైతే ఉందో మేయర్ ఎన్నికకి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి టోటల్ 98 వార్డుకి సంబంధించినటువంటి మేయర్ ఎన్నికైతే జరుగుతుంది. అయితే 98 వార్డుల్లో 97 వార్డులకు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక వార్డుకు చూసుకుంటే ఆ వార్డులో ఉన్నటువంటి కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రస్తుతం జనసేన పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగడంతో ఆ వార్డు అయితే ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 97 వార్డులకు సంబంధించినటువంటి మేయర్ ఎవరైతే ఉన్నారో నూతన మేయర్ను కూడా ఎన్నుకున్నటువంటి ప్రక్రియ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు ఏదైతే 11 గంటలకు జరిగేటటువంటి సమావేశం ఏదైతే ఉందో సమావేశానికి వచ్చేటటువంటి కార్పొరేటర్లు కానీ ఎక్స్ అఫీషియల్ సభ్యులు కానీ వీరందరికీ కూడా వారి యొక్క ఐడెంటిటీ కార్డుని తప్పనిసరిగా తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అయితే
ఆదేశాలు జారీ చేశారు. మరికొద్ది సేపట్లోనే ఈ ప్రాంతానికైతే పూర్తిగా కూడా కార్పొరేటర్లంతా కూడా వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు తీసుకోవడంలో కూడా పోలీసులు అయితే పూర్తిగా సహకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఈ ప్రాంతానికి మేయర్కి సంబంధించినటువంటి అభ్యర్థి కానీ అలాగే కార్పొరేటర్లంతా కూడా వచ్చి చేరేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కొద్ది రోజులుగా కూడా ఏదైతే కొనసాగుతున్నటువంటి మేయర్ ఉత్కంఠకు తెరపడిన నేపథ్యంలో ఈరోజు కొత్త మేయర్ అయితే గ్రేటర్ విశాఖకు సంబంధించి ప్రమాణ స్వీకారం కూడా చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది సింధు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.